పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు లెబనాన్ పెద్ద అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్ మద్దతున్న తిరుగుబాటు సంస్థ హెజ్బొల్లా చీఫ్ నయీం ఖాసిమ్ను చంపేసినట్లుగా వెల్లడించింది. రాత్రి బీరుట్పై నిర్వహించిన సాయుధ ఆపరేషన్లో నయీం చనిపోయినట్లుగా ఐడిఎఫ్ తెలిపింది. నిన్న లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాల లక్ష్యంగా భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇందులో 254 మంది చనిపోగా 1000 మంది గాయపడ్డారు. తాజాగా హెజ్బొల్లా చీఫ్ను హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. నయీం ఖాసిం ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ హిట్ లిస్టులోనే ఉన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారటం లేదు. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు లెబనాన్ పెద్ద అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఇరాన్కు మద్దతున్న తిరుగుబాటు సంస్థ హెజ్బొల్లా చీఫ్ నయీం ఖాసిమ్ను చంపేసినట్లుగా వెల్లడించింది. రాత్రి బీరుట్పై నిర్వహించిన సాయుధ ఆపరేషన్లో నయీం చనిపోయినట్లుగా ఐడిఎఫ్ తెలిపింది. నిన్న లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాల లక్ష్యంగా భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇందులో 254 మంది చనిపోగా 1000 మంది గాయపడ్డారు. తాజాగా హెజ్బొల్లా చీఫ్ను హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. నయీం ఖాసిం ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ హిట్ లిస్టులో ఉన్నాడు.